హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూన్లైట్ నావెల్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత ఎపిసోడ్ ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం పర్లేదు, అంత బాగున్నాను అని చెప్పను, కొంచెం పర్లేదు అని చెప్తాను. ఓకే, నీతోడు కావాలి ఎపిసోడ్ నెంబర్ 7 చెప్పే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీతోడు కావాలి ఎపిసోడ్ నెంబర్ 7. ప్రియా, వద్దండి, ఆకలిగా లేదు అంది సూర్యతో. ఇంతలో ప్రియా పక్కనే ఉన్న ఈశాన్ నాకు ఆకలిగా ఉంది అంటూ పొట్ట పట్టుకొని సైగ చేశాడు. ఆ సైగ సూర్యకి మాత్రమే అర్థమవుతుంది. ఆ సైగలతో సూర్య మాత్రమే మాట్లాడగలుగుతాడు ఈశాన్తో. అలా ఈశాన్ సైగలు సూర్య అర్థం చేసుకొని, సరే ఏం కావాలి అన్నాడు. ఈశాన్ ప్రియా వైపు చూశాడు. ప్రియా ఈశాన్తో నువ్వేం తింటావో నాకు తెలీదు ఈశాన్ అంటూ ప్రేమగా ఈశాన్ని తడిమింది. సూర్య, నేను ఇష్టమైందే ఆర్డర్ చేస్తా అంటూ ఫోన్ తీసుకొని కాల్ చేసి మాట్లాడి కాల్ కట్ చేశాడు. ఫోన్ పెట్టేసిన కాసేపటికి డోర్ బెల్ మోగింది. సూర్య వెళ్ళి డోర్ తీసి ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చాడు. ఈశాన్ ప్రియా తినిపించాలి అన్నట్టుగా ప్రియా వైపు చూశాడు. ప్రియా అది అర్థం చేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఈశాన్కు తినిపించింది. ప్రియా తినిపిస్తుంటే అస్సలు పేచీ పెట్టకుండా తింటున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు సూర్య. ప్రియా ఈశాన్కి తినిపించి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఈశాన్ పక్కన కూర్చుంది. ఈశాన్ ప్రియా చేతిని పట్టుకొని నిద్ర వస్తుంది అని సైగతో చెప్పాడు. ప్రియాకి అర్థమయ్యి సరే అంటూ బెడ్ మీద ఈశాన్ పక్కనే పడుకొని ఈశాన్ తల నిమురుతూ జో కొడుతూ కాసేపటికి ప్రియా కూడా నిద్రపోయింది. మార్నింగ్ నుంచి అలసటగా ఉంది. ప్రియా కూడా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఈశాన్ని జో కొడుతూనే తను కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. సూర్య ప్రియాని ఈశాన్ని చూసి బెడ్షీట్ కప్పడానికి వెళ్ళి నిద్రపోతున్న ప్రియాని రెప్పవేయటం మాని మరీ చూశాడు. ప్రియాని ఫేస్ నుంచి పాదాల వరకు అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా, అతనిలో అతను లేకుండా అంతగా ఆదమరచి ప్రియాని చూస్తూ ఉన్నాడు. ప్రియా కళ్ళు, ముక్కు, పెదవులు, మెడ, ఇంకా కిందికి నడుము మీద మడత, ప్రియా ప్రతి పాటు అతడిలో ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న కోరికని నిద్రలేపాయి. సూర్య చేతులు అతడి ప్రమేయం లేకుండానే ప్రియా మీద వెయ్యటానికి వచ్చేశాయి. ఇంతలో ప్రియా నిద్రలో కదిలి స్ట్రైట్గా పడుకుంది. సూర్య కళ్ళు ఆటోమేటిక్గా ప్రియాని స్కాన్ చేస్తున్నాయి. ప్రియా ఎదని శ్వాస శృతిలయంలో ఎగిసిపడుతున్న ఎదని చూస్తూ ప్రియా కళ్ళు, ముక్కు చూసి ఇంకా మెడ కిందికి సూర్య కళ్ళు వెళ్ళి ప్రియాని అతడిని మరింత కోరికని రేకెత్తించాయి. సూర్య ఇక కంట్రోల్ చేసుకోలేక ప్రియా పక్కనే వచ్చి కూర్చొని ప్రియాని కళ్ళతోనే అనుమను తడిమేస్తూ ప్రియా పక్కనే ఒదిగిపోయాడు. ఇదేమీ తెలియని ప్రియా గాఢ నిద్రలో ఉంది. సూర్య ప్రియాని ఒక్కసారిగా సైడ్ తిప్పుకొని హక్ చేసుకున్నాడు. ప్రియా నిద్రలో నిక్కి అనుకొని సూర్య మీద చెయ్యి వేసి ఇంకా దగ్గరగా జరిగింది. సూర్య ప్రియాని గట్టిగా అదుముకుంటూ, సారీ, నిన్ను చూస్తూ నేను ఆగలేకపోతున్నా,
నాలో ఇలాంటి ఫీలింగ్స్ ఎందుకు కలుగుతున్నాయో నాకే తెలియదు. నిన్ను నాలో కలిపేసుకోవాలి అని చాలా కోరికగా ఉంది అని నిద్రమత్తులో ఉన్న ప్రియాకి చెబుతూ ఐఎమ్ సారీ ప్రియా అని ప్రియాకి ముద్దు పెట్టడానికి ముందుకు ఒరిగాడు. కథ కొనసాగుతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.